యోబు గ్రంథం 11వ అధ్యాయం 13-19. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినేడలా, నీ చేతులు ఆయన వైపు చాపినేడలా, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచినేడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినేడలా. Right, Job is talking about something. If thou prepare thine heart and stretch out thy hands. చాలా మంది చేతులు ఎత్తి దేవుని స్తోత్రం అంటారు, కరెక్టే, వెంటనే ప్రార్థన చేసేస్తారు, వర్షిప్ చేసేస్తారు. అయితే దానికి ముందు ఏది ముఖ్యమంట? నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యం ద్వారా హృదయాన్ని సిద్ధపరచుకొని అప్పుడు నువ్వు చేతులు ఎత్తి ప్రార్థిస్తే నీతిమంతుడు ఎలా బతుకుతాడు? విశ్వాసము ద్వారా. విశ్వాసం ఎలా వస్తుంది? వినటం. ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే ఏం చేస్తున్నావు? నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నావు. యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ హార్ట్. అప్పుడు ఏమంటాడు ఇక్కడ? ఇఫ్ ఇనిక్విటీ బీ ఇన్ దై హ్యాండ్. ఇక్కడ పాపం అంటది. పాపం అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏమన్నా సిన్. ఇనిక్విటీ బీ ఇన్ దైన్ హ్యాండ్. నా ఇనిక్విటీ అంటే ఏంటి? బలహీనత. 95% విశ్వాసులకు వారు బలహీనతను వారు గుర్తుపట్టలేరు. ఇప్పుడు లూసిఫర్కి ఒక బలహీనత ఉంది. ఏంటి? గుర్తుపట్టాడా? హీ నెవర్ ఫౌండ్ అవుట్ హిస్ ఇనిక్విటీ. తర్వాత సౌలుకి ఉంది, గుర్తుపట్టాడా? గుర్తుపట్టలే. దావీదుకు ఉంది, గుర్తుపట్టాడా? ఎస్. ఒక మాట అంటాడు, ఐ వాజ్ బార్న్ ఇన్ ఇనిక్విటీ. ఎందులో పుట్టాను? నేను బలహీనతలో పుట్టాను. ఆ బలహీనత నాలో ఉంది ప్రభువా, దాని విషయమై నువ్వు ఎలా అని అతని అధ్యాయాల్లో సగం అధ్యాయాలు దాని గురించే ఉంటాయి. సో ఐడెంటిఫైయింగ్ ద ఇనిక్విటీ. రైట్ డౌన్ దిస్ ఇఫ్ యూ వాంట్. ఇట్ రిక్వైర్స్ గ్రేట్ హ్యూమిలిటీ టు ఐడెంటిఫై మై ఇనిక్విటీ. మనం చూస్తే 8 బేటిట్యూడ్స్లో మొదట 8 పాయింట్లో కొండ మీదలో ఏం చెప్తాడు? ఆత్మ విషయమై అయిన వారు ధన్యులు. ఏంటి? దీనులు, వినయము గలవారు, దేవుని రాజ్యము. సో దేవుని రాజ్యానికి, అసలు దేవుని తెలుసుకోవడానికి గల మొట్టమొదట గుణం ఏంటి? వినయం, తగ్గింపు, హ్యూమిలిటీ. కొంతమందికి వెంటనే తెలుస్తుంది, కొంతమందికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు, కొంతమంది 30 ఏళ్ళు 35 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. దావీదు గుర్తుపట్టాడు, అరే నాలో ఇది ఉందా. హీ వాజ్ ఐడెంటిఫైయింగ్ ఎ హంబుల్ మ్యాన్. దేవుడు ఎవరైతే వినయము గల హృదయం ఉంటుందో వారికే వారి బలహీనతను బయలుపరుస్తాడండి. ఎందుకంటే దేవుడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆయన దేవుని స్వరూపంలో చేసిన దూతల కంటే కొంచెము తక్కువగా చేశాడు. అందుకని అక్కడ మనిషిని పెట్టాడు, ఇంకెవరిని పెట్టాడు? ఒక దూతను పెట్టాడు, లూసిఫర్. ఇప్పుడు లూసిఫర్ యొక్క స్థాయి హయ్యా, ఆదాము స్థాయి ఎక్కువ? లూసిఫర్ది. యు హావ్ మేడ్ హిమ్ లిటిల్ లోవర్ దెన్ ఏంజెల్స్. తీయండి కీర్తనలు 8:5. దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి. ఎంత తక్కువగా చేసావు? ర్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, హెబ్రూలు 2 చదవండి. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువగా చేసితివి. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడంట. ఇప్పుడు ఈ దేవదూతల్లో లూసిఫర్ ఎవరు? పడిపోయిన దేవదూత. హిస్ ఫాలెన్. అతని స్థాయి ఏంటో తెలుసా మీకు? అభిషేకింపబడిన. దేనికి అభిషేకింపబడ్డాడు? మందసం మీద. ఏముంటుంది? మందసం లోపలేమో అహరోను కర్ర, మన్నా, ధర్మశాస్త్రం. అయితే ఇప్పుడు మందసం పైన ఒక కుర్చీ ఉంటుంది. ఏం కుర్చీ? కృపా సింహాసనం. దానికి అవతల యువతల ఏముంటాయి? కెరూబులు. ఏంటి ఆ పని? ఇప్పుడు రాజులు నడుస్తూ ఉంటే రాజు పైన ఇది పెడతారు తెలుసా, ఒక కర్రలా పెట్టి ఇలా కవరింగ్ ఉంటుంది. ఇంట్లో ఉన్న పెడతా ఉంటారు ఇలాగ. సో ఈ కెరూబ్ ఏంటంట? కృపా సింహాసనం మీద ఉండేటువంటి కవరింగ్ అంటే ఇలాగా. 2 కూడా దూతలు ఇలా ఉండి 2 రెక్కలు కప్పుతాయి ఇలాగా. ఓకే, ఆ సింహాసనం మీద ఉండే సింహాసనం అంటే మెర్సీ సీట్ అంటారు దాన్ని. ఏంటంటే ఇట్స్ ఎ కవరింగ్. ఇట్స్ ఎ కవరింగ్ అంట. ఆ కుర్చీకి ఏంటంట? పైన కవరింగ్ అంట. లెట్ us read 6. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. అయితే ఏంటంట? దేవుడు ఎప్పుడు కూడా మనిషిని జ్ఞాపకం చేసుకుంటాడంట. యోబులో ఉంటుంది. హీ విజిట్స్ హిమ్ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయకాలాన్ని దర్శిస్తాడంట. హీ విజిట్స్ హిమ్ ఎవ్రీ మార్నింగ్. అంటే మనం ఉదయకాలము సమయం తీకపోతే మనలో ఏముంది? ప్రైడ్. దేవుడే వచ్చి మనల్ని విజిట్ చేయడానికి ఉన్నప్పుడు అంటే దేవుడు ఎందుకు వస్తాడు? నీ ప్రార్థన ఆలకిస్తాడు. అసలు నీ ప్రార్థన కాదు, నీ నోట్లోంచి మాట రాకముందే నీకేం కావాలో ఆయన తెలుసా తెలీదా? తెలుసు. అయినా నేను ఎందుకు ప్రార్థించమంటాడు? ఎందుకు ఆలకిస్తాడు? అయినా నువ్వు ప్రార్థిస్తే దాన్ని ఏమంటారు? విశ్వాసం. అందుకే అంటాడు ప్రార్థన అండు విశ్వాసము గల ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. నీకు ఇంత విశ్వాసం ఉండు, కొండ పోకాదు. విశ్వాసముతో పొమ్మంటే కొండ కూడా కదులుతుందంట, సముద్రంలో పడేయచ్చంట. సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. యు సీ నౌ. సో ఎవ్రీ డే హీ విజిట్స్. తీయండి అది కూడా. యోబు 7:17. మనుషుడు ఏపాటివాడు,
అతని ఘనపరచనేలా ఎందుకు చేస్తాడంట ఇలాగా? అతను ఏం చేస్తాడంట? ఘనపరచడానికంట. ఎగ్జాల్ట్స్ అంటే ఏంటి? నీలో ఉండే వరాన్ని బయటికి తీస్తాడంట. పైనుంచి ఏమి రావు. మనుషుడు ఏ పాటి వాడు? అతన్ని ఘనపరచనేలా, అతని మీద మనస్సు నిలుపనేలా. ఇది మనం అనుకుంటాం, దేవా కొండల తట్టు ఉన్నావు, విను నాయన. అప్పుడప్పుడు దావీదు అంటాడు, విను నాయన, ఎక్కడున్నావు, ఆలకించావు, ఎందుకు నన్ను వదిలేసావు? యు సీ నా, వాట్ ఈస్ మ్యాన్ దట్ thou should magnify him and that thou should set thine heart upon him. చూడండి, యవ్వనంలో అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్నారు అనుకో, అదొక లోకంలో ఉంటారు ఇద్దరు. అయితే దేవుడు అంట ఎలాగ మనిషి మీద మనసు నిలుపుతాడంట, ప్రతి మనిషి మీద. వీ థింక్ దట్ గాడ్ ఈజ్ వెయిటింగ్. వీ థింక్ దట్ మనం వెయిట్ చేస్తాం, త్వరగా రాయన, త్వరగా రాయన, త్వరగా రాయన. సో దే ఆర్ కాలింగ్ గాడ్. దావీదు అంటాడు, చెవి యొక్కి ఈయనంట. అంటే మామూలుగా చెప్తే కొంచెం చూడండి అంటారు అనమాట, సీక్రెట్ మామూలుగా వినబడదా? అఫ్కోర్స్ చెవుడైతే అలా చెప్పాలి. ఇక్కడ దేవుడే మనసు నిలిపాడంట ప్రతి మనిషి మీద. ఏంటంట? వరం బయటికి తీస్తే నువ్వు ఘనపరచబడతావంట. హీ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద గిఫ్ట్ సో యూ విల్ బి మ్యాగ్నిఫైడ్. అనేకుల యొక్క బాధలు, కష్టాలు, నాలో ఏమీ లేదు, ఇంతే నా బతుకు అనుకునే వాళ్ళు, యూ విల్ బ్రింగ్ అవుట్ సంథింగ్ పాపులర్. మేబీ నీకు అన్నీ ఉండొచ్చు, నువ్వు వరం తీస్తే వెనక్కి వెళ్ళిపోతాయి. వాట్ ఈస్ మ్యాన్ దట్ టు మ్యాగ్నిఫై హిమ్ అండ్ దట్ షుడ్ సెట్ దై హార్ట్ అపాన్ హిమ్. నిన్ను ఘనపరచడానికి హృదయం పెడతాడంట. లెట్స్ గో టు హెబ్రూస్. అయితే ఒకడొక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చినాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏ పాటి వాడు. ఒకడు ఒక చోట అని చెప్తున్నాడు హెబ్రూల్లో. అంటే అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒకడు ఒక చోట అంటే చదవండి. అయితే ఒకడు ఒక చోట ఇలాగు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు? ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసిదివి. దేవదూతల తక్కువ వానిగా చేసావు అంటే అలాగే ఉండాలన్నా. చూడండి, మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేస్తున్నావు. నిన్ను ఇబ్బంది పెడదాం, నిన్ను పతనం చేద్దాం, నీ భార్య భర్తలను విడదీసేద్దాం, నీ భార్యను కంట్రోల్ చేసేవాళ్ళు, భర్తను కంట్రోల్ చేసేవాళ్ళు, పిల్లల్ని కంట్రోల్ చేసేవాళ్ళు, నీ ఆర్థికంగా నేను ఇబ్బంది పెట్టేవాళ్ళు, దురాత్మలు, కనపడేవి కనపడనివి, ఇవన్నీ కూడా ఒకవేళ మరి ప్రత్యేకంగా మనుష్యులు కూడా, అదృశ్యమైన దృశ్యమైన కూడా ఉంటాయి ఎఫెసీయులు, అవునా కదా? అన్నీ ఆయన వశంలో ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా విజిబుల్ రియల్మ్. ఇన్విజిబుల్ రియల్మ్ అంటే మంచి దూతలు వస్తాయి, చెడ్డ దూతలు కూడా వస్తాయి, హోలీ ఏంజల్స్ వస్తాయి, ఈవిల్ ఏంజల్స్ వస్తాయి. అయితే ఇదొక కనబడే రియల్మ్లో జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఎవరి వశంలో ఉన్నాయంట? ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టడైతే నీ శత్రువు కూడా నీకు మిత్రుడుగా అవుతాడంట. ఒకవేళ నువ్వు దేవుడికి ఇష్టడు అయితే నీ శత్రువులను తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాడంట. ఒకవేళ నీకు దేవునికి ఇష్టడు అయితే నిన్ను హతమార్చుకున్నావనే శత్రువు హతమార్చబడతాడంట. ఒకవేళ నిన్ను తౌరుదామనే వాడు వస్తే వాడు వెనకకి 7 దారుల్లో పారిపోతాడంట. యు సీ దట్. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరి వశంలో ఉన్నారంట? గాడ్. అందుకనే నీకు ఏదైనా చిన్నోడైనా పెద్దోడైనా ఎంత పెద్దోడైనా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. హిజ్కియా అలాగే చేశాడు. అనేక రాజులు జయించినటువంటి రాజు వచ్చి ఒక పత్రం పంపిస్తే ఆ పత్రాన్ని పెట్టి దేవుని మందిరంలో పెట్టి ప్రార్థించాడు. ఒక దూత వచ్చి ఒకే రోజు 150,000 మందిని చంపేశాడు. యు సీ హౌ ప్రేయర్. నజరేయుడనేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ వరాన్ని నేను బయటికి తీస్తాను ఈరోజు. ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద గిఫ్ట్ ఇన్ మీ. ఈ భూమి మీద ఏ ఒక్కరూ కూడా ఆ గొప్ప వరము బయటికి తీయకుండా ఉంచవు నాయన. అయ్యా, వాట్ ఎవర్ గిఫ్ట్ యూ హ్యావ్ పుట్ ఇన్ మీ, గొప్పవారి ముందు పెట్టి స్థిరపరిచి తరతరాలు ఆశీర్వదిస్తావు నాయన. గివ్ మీ దట్ గిఫ్ట్. బ్రింగ్ అవుట్ దట్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్. బ్రింగ్ అవుట్ దట్ గిఫ్ట్. నజరేయుడైన యేసు నామమున మీ అందరిలోంచి ఆ గొప్ప వరము బయటకు వచ్చును గాక. ఆమేన్.